కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత అనుబంధాలు చిరకాలం కొనసాగాలన్న ఆశయానికి వాకాడ గ్రామంలో కుటుంబ సభ్యులు ఆచరణ రూపం కల్పించారు. స్వర్గీయ మేడిశెట్టి శ్రీనివాస్ జ్ఞాపకార్థం ఆయన స్వగ్రామమైన వాకాడలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. కర్ప మండల వాకాడలో జరిగిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీనివాస్ జీవిత కాలంలో కుటుంబ సభ్యులు బంధువులంతా తరచూ ఒకే చోట చేరి ఆత్మీయంగా గడపాలని ఆకాంక్షించేవారని వారు గుర్తు చేసుకున్నారు. ఆయన కోరికను నెరవేర్చే విధంగా స్వగ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీనివాస్ పెదనాన్న పెద్దమ్మ మేడిశెట్టి సూర్యనారాయణ స్వర్గీయ సూర్యకాంతం స్థలాన్ని సమకూర్చగా ఆయన భార్య శ్రీదేవి, కుమార్తెలు ప్రీతిశ్రీ, సుచిత్రశ్రీ సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులందరూ కలిసిండేలా ప్రతి సంవత్సరం 4 పర్యాయాలు వాకడలో కుటుంబ సమ్మేళనాలు నిర్వహించాలని సందర్భంగా నిర్ణయించారు. కుటుంబంలో తరతరాల మధ్య అనుబంధాలను పెంపొందించడంతో పాటు పెద్దలు అందించిన విలువలను భావితరాలకు అందించేందుకు ఇటువంటి సమావేశాలు దోహదపడతాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శ్రీనివాస్ తమ మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాల ఆశయాలు కుటుంబ సభ్యులను కలిపి ఉంచుతాయన్నారు. అనంతరం శ్రీనివాస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి ఆయన జన్మదినాన్ని స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులు బంధువులు పరస్పరం ఆత్మీయంగా కలుసుకుని శ్రీనివాస్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మేడిశెట్టి వీరరాఘవ స్వామి, సీతారత్నం, నాగేంద్ర ప్రసాద్, అరుణ, కుప్పశెట్టి ఈశ్వరరావు, విజయకుమారి, రమేష్, వెంకట సత్యనారాయణ, రోజా కుమారి, సత్యనారాయణ, పార్వతి, రామతులసి, రాధాప్యారి, పద్మావతి, గుత్తుల వీర గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. మా విన్నపం మన్నించి మీరందరూ మా శ్రీనివాస్ గారు పుట్టినరోజు కార్యక్రమానికి అటెండ్ అయినందుకు అందరికీ నమస్కారం అండి. పేరు పేరున నమస్కారం. గ్రామ ప్రెసిడెంట్ గారికి, మెంబర్కి, ఉప సర్పంచ్ గారికి, కమిటీ మెంబర్లకి అందరికీ నమస్కారం. ఇది యాదృచ్ఛికంగా వచ్చింది కాదండి. ఇది యాక్చువల్గా ఏంటంటే శ్రీనివాస్ గారి స్కెచ్. ఆయన కళలో నిజం చేసుకున్నారు. ఆయన బ్రతకుండగానే చెప్పారు, ఇక్కడ మన అందరం నివసించి ఉండాలి, ఇది చేయాలి అనేసరికి వాళ్ళ పెద్దమ్మ గారు సూర్యకాంతం గారు, తర్వాత ఏమో సూర్యనారాయణ గారు, ఈ దంపతుల పుత్రులు మన సూర్యనారాయణ గారు, నాగేశ్వరరావు గారు, రాంబాబు గారు, వాళ్ళందరూ ఏకమయ్యి శ్రీనివాస్ గారికి గిఫ్ట్గా ఈ స్థలం ఇచ్చారు. ఈ స్థలం ఇస్తే ఈ స్థలాన్ని ఈ విధంగా చేయాలన్న ఈ శ్రీనివాస్ గారు పెద్ద కూతురు చూసారా, ప్రీతిశ్రీ, చిన్న రుచితాశ్రీ, వాళ్ళ అమ్మ కలిపి ఈ డిజైన్ చేసి శ్రీనివాస్ గారికి గిఫ్ట్గా తయారు చేశారు. ఈ గిఫ్ట్ మామూలు కాదు, శ్రీనివాస్ గారి స్కెచ్ ఇదంతా. మన మేడిశెట్టి ఫ్యామిలీ, మన ఊరు అందరూ కలిపి ఇక్కడ సంవత్సరానికి 4 సార్లు మనం ఈ కార్యక్రమాలు చేసుకోవాలి, గెట్ టుగెదర్ ఉండాలి, మనం ఏంటి మన ఫ్యామిలీ విలువలు తెలియాలని చెప్పారు. సో ఆ విధంగా ఈ బాబాయ్ నాకు ఈ విధంగా కావాలని సోనితల్లి చెప్పటం, వాళ్ళ భర్త బాలు ఇది ఎట్టి పరిస్థితుల్లో మామయ్య గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనటం, వాళ్ళు ఇల్లాసు మన వేణమ్మేటి, గంగోత్రి గారెట్టి ఫుల్ సహకారం, నా కోడలు ప్రతిభేట చూడాలని వాళ్ళు కుతూహలం, ఈ విధంగా అన్నీ కలిపితే ఇదనమాట.